హలో అండి. ఇప్పుడు నేను మీకు ఈ వీడియోలో బ్రహ్మంగారి మఠంలో ఉన్నటువంటి ఎలిగొంగ డ్యామును మీకు ఈ వీడియోలో చూపించబోతున్నానండి. ఇప్పుడు డ్యామ్ దగ్గరికి వెళ్ళేటప్పుడు మనకు మొదట ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము జలవనరుల శాఖ వారి హెచ్చరిక బోర్డు కనిపిస్తుందండి. ఈ బోర్డు అర్థం ఏంటంటే బ్రహ్మంసాగర్ జలాశయం ప్రాంతంలో ప్రవేశం నిషిద్ధం, జలాశయంలో సుడిగుండాలు, ఊబిలు మరియు మొసలు తిరుగుతూ ఉంటాయి. కావున ఈ జలాశయంలలో దిగడం కానీ ఈత కొట్టడం కానీ చేయడం ప్రమాదకరం, ప్రాణాంతకం. వీటిని ఉల్లంఘించినచో కఠినమైన చర్యలు తీసుకోబడని జలవనరుల శాఖ వారు కూడా హెచ్చరిక బోర్డు అనేది ఏర్పాటు చేశారండి. తర్వాత ఇంకా వీడియోలోకి వెళ్తే ఇప్పుడు నేను డ్యామ్ దగ్గరికి వెళ్తున్నానండి. ఇది డ్యామ్ దగ్గరికి వెళ్ళే రూట్ అండి. చూడండి, చాలా బాగుంటుంది. కానీ సింగిల్ రోడ్ అనేది, వన్ వే రోడ్డు. ఇక్కడ వచ్చేసి డ్యామ్ దగ్గర సన్సెట్ అయ్యేటప్పుడు తీస్తున్నాము. చూడండి, వెయిట్ చేసి అదే పనిగా సన్సెట్ అయ్యేటప్పుడు తీస్తుంది ఇది. ఇక్కడ వచ్చేసి మనం డ్యామ్ దగ్గరకు వచ్చామండి. డ్యామ్ దగ్గర వచ్చేసి మనము లోపలికి దిగేదానికి స్టెప్స్ ఉన్నాయండి. ఇక్కడ కనిపిస్తున్నటువంటిది ఏంటంటే డ్యామ్ యొక్క నీటి మట్టము కొలవడానికి ఉపయోగించేటువంటి స్కేల్ అనేది. చూడండి, నీరు చాలా ఫోర్స్గా అలలతో ప్రహలాడుతూ ఉంటుందండి. ఇక్కడ గాలి చాలా చల్లగా ఉంటుంది, ప్రశాంతమైన వాతావరణం ఉంటుందండి. కానీ నీటిలోకి దిగకూడదు, ఎందుకంటే జలవనరుల శాఖ వారు హెచ్చరిక ప్రమాదం చేశారు కాబట్టి మనకు ప్రమాదం కలగవచ్చును. కాబట్టి మేము దూరంగా ఉండే వీడియోను తీయడం జరుగుతుందండి, ఎందుకంటే మీకు చూపించడానికి. ఇక్కడ నీళ్లు సమృద్ధిగా ఉన్నాయండి. ఈ నడుమ వర్షాలు పడడం వల్ల భారీగా ఇక్కడ వాటర్ వచ్చేసి ఫుల్గా ఉంది డ్యామ్కు. ఇక్కడ మనం చూస్తున్నది ఆనకట్ట అండి, రాతితో నిర్మించినటువంటి ఆనకట్ట ఇది డ్యామ్కు. చూడండి, అలలు ఎంత ఫోర్స్గా వచ్చేసి తగులుతున్నాయో మెట్లకి. మేము మీకు వీడియో చూపించడం జరుగుతుందండి. నీరు చాలా సమృద్ధిగా ఉందండి. ఇక్కడ వాతావరణం కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఏదైనా మనకు మ్యారేజ్ ఫంక్షన్స్ కానీ ఏదైనా సినిమా షూటింగ్ కానీ మనం తీసుకోవడానికి వీడియోలు ఇక్కడ బాగుంటాయండి. చాలా బాగుంటుంది ఇక్కడ వాతావరణం కూడా. మనకు ఈ డ్యామును చూస్తుంటే విశాఖ సముద్రాన్ని తలపిస్తున్నట్టుగా ఉంటుంది. చాలా బాగుంటుంది. మనకు బద్వేల్లో సముద్రంలో లోటును తీరుస్తుంది ఈ యొక్క బ్రహ్మంసాగర్ డ్యాము. ఇక్కడ వచ్చేసి ఇది కాలువ అండి. ఇది మైదుకూరు ఇట్లా ప్రాంతాలకు వెళ్ళేటువంటి కాలువ. సాగునీటిని పంపిస్తున్నారండి. ఇక్కడ వచ్చేసి బోట్ సౌకర్యం ఉందండి. కానీ కొన్ని కారణాల వల్ల ఇక్కడ బోట్ సౌకర్యం నిలిపివేయడం జరిగిందండి. కానీ బ్రహ్మంగారి మఠానికి వచ్చేటువంటి భక్తులు వచ్చేసి కంపల్సరీగా వచ్చేసి డ్యామ్ను చూస్తారు. బోట్ దగ్గరకు వచ్చేసి దిగి ఫోటోలు తీసుకొని వాళ్ళ ఫ్యామిలీతో వాళ్ళు ఎంజాయ్ చేస్తూ ఉంటారండి. చూడండి, ఇక్కడ మీరు ఈ వీడియోలో టూరిస్టులను చూస్తున్నారు. వాళ్ళ ఫ్యామిలీని తీసుకొని వచ్చుకొని వాళ్ళు ఫోటోలు దిగుతూ వీడియోలు దిగుతూ చూస్తూ ఉంటున్నారు. చాలా బాగుంటుందండి ఇక్కడ వాతావరణము. ఇక్కడ మనం వచ్చేస్తే కానీ కొంత దూరం ముందుకు వెళ్తే అక్కడ గెస్ట్ హౌస్ కనపడుతుందండి. ఈ గెస్ట్ హౌస్ కనపడే ముందర వచ్చేసి బ్రహ్మంసాగర్ నిర్మించడానికి పునాది రాయి వేశారండి. ఇప్పుడు వేశారు ఏంటి అనే దాని విషయాల గురించి అక్కడ మీకు వీడియోలో చూపించడం జరిగింది. మనం ఇప్పుడు టాప్ వ్యూ నుంచి చూస్తున్నామండి బ్రహ్మంసాగర్ని. చూడండి, అంటే గెస్ట్ హౌస్ దగ్గర నుంచి నేను మీకు వీడియోని షూట్ చేస్తున్నాను. చూడండి, నీరు చాలా సమృద్ధిగా ఉందండి. ఇప్పుడు మనం గెస్ట్ హౌస్ దగ్గరికి వెళ్దామండి. ఇక్కడ గెస్ట్ హౌస్ వచ్చేసి చాలా బాగుంటుందండి. గెస్ట్ హౌస్ మనం ఏమైనా లేట్ అయినప్పుడు ఇక్కడికి హోటల్ నుంచి పార్సల్ తెచ్చుకొని ఇక్కడ తినేసి కాసేపు విశ్రాంతి తీసుకొని మళ్ళీ ఈ డ్యామ్ వాతావరణాన్ని, డ్యామ్ యొక్క టూరిజాన్ని మొత్తం మనం చూడవచ్చునండి. ఇక్కడ మీకు కనిపిస్తున్నటువంటిదే అండి గెస్ట్ హౌస్. చాలా బాగుంటుందండి వాతావరణం. పచ్చని చెట్లతో ఆహ్లాదకరమైన గాలి తగులుతూ ఉంటుంది. ఎందుకంటే ఎత్తులో ఉంది కాబట్టి మనకు గెస్ట్ హౌస్ గాలి చల్లగా వస్తూ ఉంటుందండి. ఇక్కడ మనం ఏమైనా పార్సల్ తెచ్చుకొని ఫ్యామిలీతో పాటు ఫ్రెండ్స్తో కానీ తినేసి ఇక్కడ బాగా టాప్ వ్యూ నుంచి చూడవచ్చునండి బ్రహ్మంసాగర్ని. ఇక్కడ మీకు కనిపిస్తున్నటువంటి విండ్ మిల్లు అండి, విండ్ టర్బైన్స్ అంటారు. అంటే గాలి మరలు, వీటి గుండా వచ్చేసి మనకు పవర్ జనరేట్ అవుతుంది. ఆ వీడియోని కూడా మీకు వీడియోలో చూపించడం జరుగుతుందని చూడండి. కొండలపైన, ఎత్తైన కొండలపైన విండ్ మిల్స్, పక్కన నీటి కుండలా ఉండేటువంటి జలాశయము, చల్లని గాలి చూస్తూ ఉంటే చాలా ప్రశాంతంగా ఉంటుందండి మనకి ఇక్కడ వాతావరణం. చూడడానికి కూడా ఆ విజిబిలిటీ చాలా ఆనందంగా ఉంటుంది. వీడియోలో చూసేదానికంటే ప్రత్యక్షంగా చూస్తే ఇంకా చాలా బాగుంటుంది మనకు. ఆ ఫీలింగ్ వేర్ అనమాట. చాలా
బాగుంటుంది విజిబిలిటీ అనేది చూస్తే. కానీ నేను మీకు వీడియో చూపించడం జరుగుతుందండి. చూడండి, ఇక్కడ కనిపిస్తున్నట్టు సెకండ్ కాలువ అండి. ఈ కాలువ గుండా వచ్చేసి మనకు పూర్వం ఇలా ఇట్లా పరిసర ప్రాంతాలకు వచ్చేసి సాగునీటిని పంపిస్తారండి రైతులు పొలాలు పండించుకోవడానికి. ఇక్కడ మనం చూడబోయేది పంప్ హౌస్ అండి. ఇక్కడ 2 పంప్ హౌస్లు ఉన్నాయి. ఈ పంప్ హౌస్లు వచ్చేసి ఏంటంటే బద్వేలు పట్టణ పరిసర ప్రాంతాలకు త్రాగునీటిని సరఫరా చేయడానికి నిర్మించినటువంటి పంప్ హౌస్లు అండి. ఈ పంప్ హౌస్లలో మీకు నేను మోటార్లను కూడా చూపించడం జరుగుతుంది. చూడండి, రన్నింగ్ టీ. ఇక్కడ నుంచి మనకు వాటర్ అనేది సాగునీటికి వెళ్ళే కాలువ కూడా వెళ్తుంది. మనకు తాగునీటికి వచ్చే వాటర్ వచ్చేసి ఈ పంప్ హౌస్లు గుండానే మనకు చేరుకుంటాయండి బద్వేల్ పరిసర ప్రాంతాలకు. ఇప్పుడు మీరు 2 కొండల మధ్యలో వచ్చేసి మనకి ఇక్కడ చూడబోయే కొండ వచ్చేసి దీపకల్పంలో ఉంటుందంటే చుట్టూ నీరు ఉండి మధ్యలో కొండ ఉంటుందండి. చూడండి, చుట్టూ నీరు ఉంది, మధ్యలో కొండ ఉంది. కాబట్టి చూడడానికి మనకు ఐలాండ్ అంటాం కదా, ఐలాండ్ లాగా అనిపిస్తూ ఉంటుంది అన్నమాట ఫీలింగ్ అక్కడి నుంచి చూస్తూ ఉంటే. ఇక్కడ కనిపించేటవన్నీ విండ్ టర్బైన్స్ అండి, పవర్ జనరేట్ చేసేటి. ఇది పంప్ హౌస్, మనకు బద్వేలు వివిధ పరిసర ప్రాంతాలకు నీటిని సరఫరా చేసేటువంటి పంప్ హౌస్ అండి. చూడండి, చాలా బాగుంది. వాటర్ కూడా చాలా స్వచ్ఛంగా ఉన్నాయి. ఇక్కడ కనిపిస్తున్నటువంటిది మరొక పంప్ హౌస్ అండి. అంటే మనకి ఇక్కడ 2 పంప్ హౌస్లు అని చెప్పాను కదా, మనం చూసింది మొదటిది. ఇంకోటి కూడా మనం సెకండ్ పంప్ హౌస్ని కూడా మీకు వీడియో చూపించడం జరుగుతుందండి. చూడండి, ఇప్పుడు మేము చూపించబోయేది సెకండ్ పంప్ హౌస్ దగ్గర ఉన్నటువంటి వాటర్ని, సెకండ్ పంప్ హౌస్ని. ఇక్కడ నుంచి కూడా మనకు టర్బైన్ మిల్స్ వచ్చేసి చాలా బాగా కనపడతాయండి. మీకు వీడియోలో చూపించడం జరుగుతుంది. చూడండి, స్కిప్ చేయకుండా చూడండి ఈ వీడియోని. ఇప్పుడు మేము సెకండ్ పంప్ హౌస్ దగ్గరికి వెళ్తున్నానండి. సెకండ్ పంప్ హౌస్ దగ్గర కూడా మనకు వాటర్ సరఫరా అవుతుంది కాబట్టి అక్కడ నుంచి విజిబిలిటీ అనేది మనకు చూపించడం జరుగుతుంది. బ్రహ్మం సాగర్ని చూడండి, ఇందాక నేను ద్వీపకల్పంగా ఉందన్నాను కదా, మధ్యలో కొండ ఉంది, అదేనండి అది కొండ. ఇది వచ్చేసి సెకండ్ పంప్ హౌస్ అండి. ఇప్పుడు నేను వచ్చేటువంటి సెకండ్ పంప్ హౌస్ దగ్గరికి వచ్చాను. ఇక్కడ వచ్చేసి చూడండి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రామీణ నీటి సరఫరా పథకం అనేసి రాసి ఉన్నారు కదా, అదేనండి ఇది. ఇక్కడ వచ్చేసి మోటార్లు కూడా రన్ అవుతూ ఉంటాయి, కానీ వాళ్ళు డోర్ క్లోజ్ చేశారు. ఇక్కడ మీకు చూపించడం జరుగుతుంది. చూడండి, పంపులను చూడండి, అవే వచ్చేసి మన పంప్ హౌస్ గుండా వచ్చేటువంటి నీరు తాగునీటిని బద్వేలు పట్టణ పరిసర ప్రాంతాలకు సరఫరా చేస్తుంది. డ్యామ్ దిగువ భాగాన వచ్చేసి పచ్చని అరటి తోట వేస్తున్నారండి ఎవరో రైతులు. వాళ్ళకు నీరు సమృద్ధిగా ఉంది కనుక వేస్ట్ చేసుకోకుండా పచ్చని అరటి తోట కూడా మీకు వీడియోలో చూపించడం జరుగుతుంది. చూడండి, చాలా ప్రశాంతంగా ఉంటుంది. అక్కడే ఆనుకున్నటువంటి కొండపైన ఉండేటువంటిది టర్బైన్ మిల్స్, విండ్ టర్బైన్స్. చూడండి ఎంత బాగుందో, దూరం నుంచి విజిబిలిటీ ఒక విశాఖ సముద్రాన్ని మనం చూస్తున్నట్టుగా ఉందండి. చుట్టూ నీరు, మధ్యలో కొండలు. చూడండి, ఒక ఐలాండ్ ప్రదేశాన్ని కూడా కల్పిస్తుందండి మన యొక్క బ్రహ్మం సాగర్ చూడడానికి. చూడండి, నిండు కుండలాగా ఉంది, వాటర్ ఫుల్గా ఉన్నాయండి బ్రహ్మం సాగర్లో. వచ్చే యాత్రికులు జాగ్రత్తగా